ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగ కృంగిపోలేదమ్మా. తనింత బాధలో ఉండి కూడా నా ఇంట్లో సంతోషాలను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. నేను తనకు ఆశ్రయం మాత్రమే ఇచ్చాను. తను బదులుగా నా ఇంటికి ఆనందాలను తిరిగి తీసుకొస్తోంది. స్వార్థం, అసూయ, కుట్రలు, కుతంత్రాలతో నిండిన ఈ లోకంలో స్వచ్ఛమైన మనసున్న బంగారమమ్మా మీ అమ్మాయి. అలాంటి తనని బాధ పెట్టకమ్మా. నీకు గంగకి పూర్తి రక్షణ, బ్రతుకు తెరువు నేను చూపిస్తాను. నా మాట విని తిరిగొచ్చేయమ్మా. మీ పెద్ద మనసుకు దండాలయ్యా. నేను తిరిగి రావడం వల్ల జరిగే మంచి కంటే సెడే ఎక్కువ ఉంటుందయ్యా. నా భర్త ఎంతటి కిరాతకుడు మీకు తెలీదు. నేను తిరిగి వస్తే నన్ను అడ్డు పెట్టుకొని దాని జీవితాన్ని నాశనం చేస్తాడు. మీరు అండగా నిలబడినందుకు మీ పరువు కూడా రోడ్డుకి ఏడుస్తాడు. అలా జరగకూడదయ్యా. అయ్యో, బాధ్యత లేని నీ భర్తకు భయపడి కన్న బిడ్డని బాధ పెడతావా? కన్న తల్లివి, కడుపు తీపితో ఆలోచించమ్మా. నేనెవరో తెలియకుండానే నీ కడుపులో నాకు పానం పోసావు. అలాంటప్పుడు నా ఎదురుగా ఉన్న మా అమ్మ పానాలు కాపాడకుండా ఎట్టా ఉంటా? అమ్మా జాగ్రత్త. అలాగే వెళుతున్నమ్మా. నేను ఈ పెళ్ళి మా అమ్మ కోసం చేసుకుంటున్నాను. అసలు నేను గంగ కన్న తల్లినే కాదయ్యా. గంగ కన్న తల్లినే కాదయ్యా. కాదయ్యా కాదయ్యా కాదయ్యా. ఏమంటున్నావమ్మా? అంటే గంగా నువ్వు కన్న కూతురు కాదా? కాదయ్యా. కానీ గంగని కడుపులో దాచుకొని పెంచాను. దానికి నిజం తెలియనివ్వలేదు. ఎప్పటికీ తెలియకూడదు కూడా. కానీ ఈ నిజం తెలిసిన నా భర్త గంగ కనీసం చెప్తానని నన్ను బెదిరించి గంగ కట్టుబడి సంపాదించిందంతా తాగి తగిలేసేవాడు. నేను కూడా ఏమి చేయలేకపోయేదాన్ని. చివరికి ఆ డబ్బు కోసం దాని జీవితాన్ని తాకట్టు పెట్టేశాడంటే రేపు ఇంకేమైనా చేస్తాడు. అందుకే నేను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానయ్యా. నేను గంగ తల్లిని కాదు అనే నిజం దానికి తెలియకుండా ఉండాలన్నా, దాని భవిష్యత్తు బాగుండాలన్నా నేను దాంతో ఉండకూడదు. ఎంతకు మించి నేను మీకేం చెప్పలేను. నేను లేను రాను అనుకొని నా బిడ్డను భద్రంగా చూసుకోండి అయ్యా. మీకు దండం పెడతాను. అమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మ. ఆ